వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్షువాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, నిజంగా ఈరోజు మాట్లాడబోయే ఈ టాపిక్ అనేది చాలా సెన్సిటివ్, చాలా బాధాకరమైంది. ఏంటంటే ఒక బెంగళూరుకు చెందిన ఒక పర్సన్, ఐటీ ఎంప్లాయీ, దాదాపుగా ఆయన పర్ యానం వచ్చేసేసి 30 lakhs ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉన్నాడు. కానీ పెళ్ళైన మొదటి రోజే ఆయనకి చివరి రోజు అయిపోయింది. అంటే ఆయన చనిపోయాడు. ఇది అంటే మనం ఏదో చెప్పింది కాదు, ఒక ఆర్టికల్ని బేస్ చేసుకొని చెప్తా ఉన్నాం. ఒక ఆర్టికల్లో వచ్చిన సారాంశం అది ఏంటి, ఎందుకు చనిపోయారు ఏంటి అనేది సూసైడ్ నోట్లో మనం చూస్తే, అతనికి వాళ్ళ వైఫ్తో టచ్ అవ్వగానే వీర్యస్ఖలనం అయిపోయి సరిగా చేయలేక సూసైడ్ చేసుకున్నా అంట. సో ఆ అమ్మాయి కూడా ఇదంతా కూడా కంట్రోల్ చేస్తూ వచ్చేసింది. కానీ అతన్నే ఫీల్ అయిపోయాడు. సో ఏంటంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ఎందుకంటే దీన్ని ఒక ఎడ్యుకేషన్ లాగా మనం చేయాలి సార్. ఇప్పుడు మీరు చాలా వీడియోస్లో చెప్తూ ఉంటారు, దీన్ని వచ్చేసేసి పర్ఫార్మెన్స్ ఈడీ అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇది వీర్యస్ఖలనం అనేది అమ్మాయిని తగలగానే కూడా జరుగుతూ ఉంటుంది సార్. స్ఖలనం అనేది అతనికి ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చింటే ఒకవేళ ఇట్లా సూసైడ్ వరకు వెళ్ళే అతను కాదు సార్. సో ఇది ఈజీగా ప్రివెంట్ చేసే డిసీజ్ కదండి. పాపం అతను మొదటి రోజు సెక్షువల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చిన్నగా డిప్రెషన్కి వెళ్ళిపోయి, నేను ఇంతేనేమో, నేను సాటిస్ఫై చేయలేనేమో, పాప మా అమ్మాయి బతుకేమవుతుందో అని ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ వరకు వెళ్ళడం అనేది జరిగింది. సో దీన్ని మనము డివైడ్ చేసి అసలు ఎక్కడ ఏం జరిగింది అని చూస్తే, సో క్లియర్గా ఆ పిల్లవాడు ఫస్ట్ నైట్ యాంగ్జైటీతో, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో సెక్షువల్ యాక్ట్ అనేది జరగలేదు. అంటే ఫస్ట్ నైట్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారు. బేసికలీ ఎంజాయ్మెంట్ అనేది రొమాన్స్ పక్కన పెడితే యాక్చువల్ యాక్ట్కి వెళ్ళకపోవడం వల్ల అతనుకు తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు, మానసికంగా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ డైరెక్ట్ డిప్రెషన్కి కాజ్ చేసింది. సో అదే అతను ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కానీ ఎనీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ని మనం క్లారిటీ ఇచ్చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే ఈ డిప్రెషన్ వచ్చేది కాదు. సో క్లారిటీ ఏంటంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అన్నీ ఈజీలీ ట్రీటబుల్. సో ఇప్పుడున్న కొత్త యుగంలో ఏంటి అంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మెడికేషన్స్ వాడకుండా మనము షాక్వేవ్ థెరపీ ఇవ్వటము, లేకపోతే వాళ్ళని అన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకొని నిజంగా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా చూసుకొని ఈజీగా క్లారిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కేసులో ఆ పిల్లవాడు సెక్షువల్ పొటెన్సీ లేదని సూసైడ్ వరకటం వెల్లడైంది. సో అదే ఆ సెక్షువల్ పొటెన్సీని మనం క్లారిటీ చేసుకుంటే అతను డిప్రెషన్కి వెళ్ళేవాడు కాదు, సూసైడ్కి వెళ్ళేవాడు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కిందకి వస్తుందా, లేదంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కిందకి వస్తుందా? అసలు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే తను మామూలుగా స్టేట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం పోలీసుల విచారణలో తను వీర్యస్ఖలనం త్వరగా అయిపోతుందంటే, నన్ను తగలగానే ఇదే అయిపోయిందని చెప్పి బాధపడి నేను చేయలేనని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇది ఏంటి, ఈడీనా లేదంటే? బేసిక్గా మీరు డిస్కస్ చేసుకున్న కేసులో ఏంటి అంటే, వాళ్ళు సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటాం. ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేది మెయిన్గా మేల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు. సో ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. పాపం అతను రికగ్నైజ్ చేసింది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అంటే మీరు చెప్పే దాని ప్రకారం అమ్మాయి టచ్ అవ్వగానే నాకు ఎజాక్యులేట్ అయిపోతుంది అంటే అది శీఘ్రస్ఖలనము అని. అంటే ఇంటర్ కోర్స్ కూడా చేయలేకపోతున్నారు. సో చాలా ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళు సెక్షువల్ సైకిల్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు. సో అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. యూజువలీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్లో కొద్ది గొప్ప అంటే ప్యూర్ ప్రీమెచ్యూర్ ఉండవు, కొన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్గా ఈ ఫస్ట్ నైట్ యాంగ్జైటీ అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండొచ్చు. సో ఇవన్నీ కలిసి ఉండొచ్చు. బట్ అతను రికగ్నైజ్ చేసింది ప్రీమెచ్యూర్, మీ ప్రకారం అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయి ఉండొచ్చు. ఓకే. ఇట్లాంటి వారికి ఏంటంటే మెడికేషన్ ఏమైనా ఉంటుందా సార్, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలని ఉంటుందా, లేదంటే షార్ట్ వేవ్ ఒకటి సరిపోతుంది అంటారా? బేసికలీ వీళ్ళు ఏంటి అంటే, ఫస్ట్ నైట్ యాంగ్జైటీలో ఉన్న వాళ్ళకి కొద్దో గొప్ప ఈ సెక్షువల్ నాలెడ్జ్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే మన కల్చర్లో ఏంటంటే సెక్స్ గురించి ఇంత బాహ్యంగా మాట్లాడుకునే ఇది లేదు, వెసులుబాటు లేదు. ఇంకా ప్రజల్లో ఆ స్టిగ్మా ఉంది. సో ఫస్ట్ నైట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే విధంగా ఉంటాయి. పోర్న్లో ఒక కైండ్ ఆఫ్ ఇన్పుట్ వస్తుంది. ఇదంతా ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఇలాగా దారి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఏంటి అంటే, ఫుడ్ హ్యాబిట్స్లో మార్పు వస్తే సెక్షువల్ ఇంప్రూవ్మెంట్ అనేది కాకుండా అసలు నిజంగా వాళ్ళకి ఎటువంటి సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయో చూడాల్సి వస్తుంది. మినిమం బ్లడ్ టెస్ట్లు అంటే హార్మోనల్ టెస్ట్లు ఇవి ఎలాగున్నాయో చూసుకునేసి వాళ్ళు ఆ క్లారిటీ ఒక
అంటే ప్రొఫెషనల్లీ కలిసారంటే సెక్షువాలజిస్ట్ని కానీ ఒక సైకియాట్రిస్ట్ని కానీ కలిస్తే ప్రీ మ్యారిటల్ సెక్షువల్ హెల్త్ హ్యాబిట్స్ కానీ దాని గురించి మాట్లాడుకోవటం కానీ తెలుస్తుంది. దాంతో వాళ్ళకి సడన్గా ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా, లో మూడ్కి వెళ్ళిపోకుండా, స్ట్రెస్లోకి వెళ్ళిపోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే, ఇది ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది సార్? అంటే ఒకవేళ పెళ్ళికి ముందు ఎవరైనా వచ్చి ఇట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎన్ని నెలల ముందు రావాలి మీ దగ్గర? సో యూజువలీ నాకు ఈ క్లయింట్స్ వస్తుంటారండి. అంటే మ్యారేజ్ నాకు ఒక 2 monthsలో ఉంది సార్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎరెక్షన్స్ ప్రాపర్లీ, ముందు బాగా చేసేవాడిని, ఇప్పుడు సరే తగ్గిపోతుంది, ఆ భయం వలన ఏంటి అనేది వస్తూ ఉంటారు. మనము వాళ్ళని ఎగ్జామిన్ చేసి ప్రాపర్గా వాళ్ళకి ఎగ్జామిన్ చేసి సింపుల్ బ్లడ్ టెస్ట్, హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయో చూసుకునేసి ఫిజికల్ ఎగ్జామినేషన్లో మాకు కొద్దిగా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి యంగ్ ఫెలోస్కి ప్రీ మ్యారిటల్లో ఉన్న ఇబ్బందుల్ని తీసేయడానికి మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ వేవ్ థెరపీ అంటే మనం ఈ ప్రోబ్ షాక్స్ ఏం జనరేట్ చేయవు, దీంట్లో ఎటువంటి కరెంట్ కానీ అవేమీ ఉత్పత్తి కాదు. ఈ షాక్ వేవ్ ఏంటంటే ఇక్కడ సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సౌండ్ అకోస్టిక్ వేవ్స్ అంటాం. న్యూమాటిక్ స్టిమ్యులేషన్ వల్ల ఈ ముందర ఈ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేయడానికి ఇచ్చే ఒక షాక్ వేవ్. ఈ షాక్ వేవ్ ఏంటి అంటే అంగానికి డైరెక్ట్గా ఇవ్వడం వల్ల ఇందులో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతో ఎప్పుడైతే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. ఈవెన్ హోల్డింగ్ కెపాసిటీ కూడా, సెక్షువల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతో వాళ్ళు హ్యాపీగా మ్యారిటల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. సో ఇది మోస్ట్లీ 1 month to 2 months మనం సెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి అన్ని ఇంప్రూవ్మెంట్. నిజంగా ఏంటంటే సార్ బాధాకరము, ఒక మంచి పొజిషన్లో ఒక ఐటీ ఎంప్లాయీ అంటే 30-31 సంవత్సరాలకే 30 లక్షల ప్యాకేజ్ తీసుకుంటా ఉన్నాడు అంటే అట్లాంటి అతను హైలీ ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు, లేకుంటే మంచి టాలెంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు. కానీ దీని గురించి అంటే సెక్షువల్గా ఒక అవేర్నెస్ అనేది లేక, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలియక సూసైడ్ వరకు వెళ్ళారు. ఇప్పుడు ఫ్యామిలీ ఏం కావాలి, ఆ అమ్మాయి ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ ఏంటి, అమ్మా నాన్న ఏంటి. సో ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లనే సూసైడ్ వరకు వెళ్తా ఉన్నారు. సో మంచి టెక్నాలజీ అయితే వచ్చింది. ఇట్లాంటి అంగస్తంభన సమస్యలు కావచ్చు, లేదంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, సో వీర్యస్ఖలనం త్వరగా అయిపోతుందనే వాళ్ళకి కావచ్చు, సో ఎట్లాంటి మెడిసిన్ లేకుండానే మనము సప్లిమెంట్స్ ద్వారా, అదేవిధంగా ఇట్లాంటి ప్రోబ్స్ వల్ల అంటే షాక్ వేవ్ థెరపీ వల్ల కూడా మంచి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.